భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల మధ్య వేగవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కొత్త ఎక్స్ప్రెస్వే కేవలం 2 నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించటమే కాకుండా ఈ మార్గంలో ఉన్న అనేక ప్రాంతాల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఒక కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 44వ జాతీయ రహదారిపై పెరుగుతున్న రద్దీ, పర్యావరణ సంబంధిత ఆందోళనల నేపథ్యంలో ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ మార్గం ఆవశ్యకత ఎంతగానో పెరిగింది. తమిళనాడులోని కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు సాగే 44వ జాతీయ రహదారి దేశంలోని అతి పొడవైనది. ఈ రహదారి తెలంగాణలో జడ్చర్ల, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల గుండా ప్రయాణించి మహారాష్ట్రలోని నాగ్పూర్ను కలుపుతుంది. గత దశాబ్ద కాలంలో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలు పెరగటం, జనాభా పెరుగుదల వంటి కారణాలతో NH-44 నిత్యం రద్దీగా మారుతోంది. ఈ అధిక రద్దీ తరచుగా ట్రాఫిక్ జాములకు, ప్రమాదాలకు దారితీస్తోంది, ప్రయాణ సమయాన్ని గణనీయంగా పెంచుతోంది. ఈ సమస్యను అధిగమించటానికి ప్రస్తుత NH-44ను విస్తరించాలని తొలుత భావించినప్పటికీ అది అంత సులభం కాదని తేలింది. ఈ రహదారి విస్తరణ ప్రణాళికలకు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఈ అభయారణ్యం గుండా రహదారిని విస్తరించటం వల్ల వన్యప్రాణుల ఆవాసాలకు, ముఖ్యంగా పులుల సంచారానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని పర్యావరణవేత్తలు, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో NH-44 విస్తరణ పనుల సమయంలోనే అనేక పర్యావరణ సమస్యలు తలెత్తాయి. ఈ రహదారి కారణంగా మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుండి కవ్వాల్ టైగర్ రిజర్వ్కు పులుల రాకపోకలు నిలిచిపోతాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో భారీ నిర్మాణ కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పర్యావరణానికి, వన్యప్రాణులకు హాని కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నాగ్పూర్ మరియు హైదరాబాద్ మధ్య పూర్తిగా కొత్తదైన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని ప్రతిపాదించింది. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పటికే ఉన్న రహదారిని విస్తరించకుండా కొత్తగా భూసేకరణ చేసి పూర్తిగా కొత్త మార్గంలో రహదారిని నిర్మించటం. ఈ విధానం వల్ల పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలను, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలను తప్పించుకుని నేరుగా వేగవంతమైన రహదారిని నిర్మించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం ఈ కొత్త ఎక్స్ప్రెస్వే NH-44కు సమాంతరంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ వెలుపలి నుండి ప్రయాణిస్తుంది. దీనివల్ల అభయారణ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు. ఈ ప్రాజెక్ట్ విశాలమైన నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు ఎకనామిక్ కారిడార్లో ఒక కీలక భాగంగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 1100 కిలోమీటర్ల పొడవైన ఈ మొత్తం కారిడార్ నిర్మాణానికి సుమారు 35,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాగ్పూర్ నుండి బెంగళూరుకు ప్రయాణ సమయం ప్రస్తుతం 24 గంటల నుండి కేవలం 12 గంటలకు తగ్గుతుంది. ఇందులో భాగంగా నాగ్పూర్, హైదరాబాద్ సెక్షన్ను ప్రాధాన్యతగా తీసుకుని పనులు చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా స్వాగతించినప్పటికీ దాని అలైన్మెంట్ విషయంలో రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయి. గత కొంతకాలంగా హైదరాబాద్ నుండి కరీంనగర్, మంచిర్యాల మీదుగా సాగే రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఒక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. రాజీవ్ రహదారి కూడా పెరుగుతున్న రద్దీతో ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో నాగ్పూర్, హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేను తమ ప్రతిపాదనకు అనుగుణంగా మలిస్తే రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుండి ప్రారంభమై మంచిర్యాల వరకు ఈ ఎక్స్ప్రెస్వేను నిర్మించి అక్కడి నుండి నాగ్పూర్కు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మార్గం ద్వారా పెద్దపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్నగర్ వంటి పారిశ్రామికంగా, చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఈ ప్రాంతాలలో బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. మెరుగైన రవాణా సౌకర్యం వల్ల ఈ ప్రాంతాల నుండి ముడిసరుకు రవాణా, పారిశ్రామిక ఉత్పత్తుల తరలింపు సులభతరమవుతుంది. దీనితో పాటు పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ నుండి నేరుగా మధ్యలో నుండి నాగ్పూర్కు వెళ్లే మార్గాన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల మీదుగా వెళితే ప్రయాణ దూరం, నిర్మాణ వ్యయం పెరుగుతాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టి NH-44కు సమాంతరంగా తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో పూర్తి చేయగల మార్గానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే
6 నుండి 8 లేన్లతో యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మించబడుతుంది. యాక్సెస్ కంట్రోల్డ్ అంటే ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వే పైకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లటానికి వీలవుతుంది. దీనివల్ల హైవేపై వాహనాలు నిరంతరాయంగా అధిక వేగంతో ప్రయాణించవచ్చు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రహదారిని డిజైన్ చేయనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుండి నాగ్పూర్కు ప్రయాణ సమయం ప్రస్తుతం 10 నుండి 12 గంటల నుండి కేవలం 5-6 గంటలకు తగ్గుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. డిపిఆర్లో భాగంగా రహదారి యొక్క ఖచ్చితమైన అలైన్మెంట్, భూసేకరణ వివరాలు, నిర్మాణ వ్యయం, పర్యావరణ ప్రభావం వంటి అన్ని అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేస్తారు. డిపిఆర్ పూర్తయిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులకు భూసేకరణ ఒక పెద్ద సవాలు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులకు మెరుగైన నష్టపరిహారం అందించి పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నాగ్పూర్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ఒక రవాణా మార్గమే కాదు, అది ఒక ఆర్థిక కారిడార్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నెంబర్ 1, పారిశ్రామిక అభివృద్ధి. వేగవంతమైన రవాణా సౌకర్యం పారిశ్రామిక అభివృద్ధికి జీవనాడి. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా కొత్త పారిశ్రామిక వాడలు, లాజిస్టిక్స్ పార్కులు, గోదాములు ఏర్పడే అవకాశం ఉంది. దీనితో స్థానికంగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. నెంబర్ 2, వ్యవసాయ రంగం. ఈ మార్గంలోని గ్రామీణ ప్రాంతాల రైతులు తమ పంటలను, కూరగాయలను, పండ్లను వేగంగా, తక్కువ రవాణా ఖర్చుతో హైదరాబాద్, నాగ్పూర్ వంటి పెద్ద నగరాలకు తరలించవచ్చు. దీనివల్ల వారికి మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. నెంబర్ 3, రియల్ ఎస్టేట్. ఎక్స్‌ప్రెస్‌వే సమీప ప్రాంతాలలో భూముల విలువ పెరిగి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. కొత్త టౌన్షిప్లు, వాణిజ్య సముదాయాలు వెలిసే అవకాశం ఉంది. నెంబర్ 4, పర్యాటకం. ఈ మార్గంలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఉదాహరణకు నిర్మల్ కొయ్యబొమ్మలు, చారిత్రాత్మక కోటలు, ఆదిలాబాద్లోని జలపాతాలు వంటి పర్యాటక ప్రదేశాలకు సులభంగా చేరుకోవచ్చు. నెంబర్ 5, ఇంధన ఆదా మరియు పర్యావరణ పరిరక్షణ. ప్రయాణ సమయం తగ్గటం వల్ల వాహనాల ఇంధన వినియోగం తగ్గుతుంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవటమే కాకుండా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. నాగ్పూర్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ఈ 2 కీలక నగరాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లటం చాలా ముఖ్యం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి అలైన్మెంట్ విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చి భూసేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తే ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తయి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఇది కేవలం కాంక్రీట్ రహదారి మాత్రమే కాదు, అభివృద్ధికి, అవకాశాలకు, ఉజ్వల భవిష్యత్తుకు వేసే ఒక బలమైన పునాది. రాబోయే దశాబ్ద కాలంలో తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల ఆర్థిక చిత్రపటాన్ని ఈ ఎక్స్‌ప్రెస్‌వే మార్గం మార్చే శక్తిని కలిగి ఉంది.